శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మాతృభ్యో నమః, పితృభ్యో నమః, ఆచార్యేభ్యో నమో నమః. అందరికీ నమస్కారం. ఇంతకుముందు చెప్పినట్టే ఈ వీడియో మా తల్లిదండ్రుల యొక్క జ్ఞాపకార్థం 10 మందికి ఈ విషయ పరిజ్ఞానం తెలియాలనే ఉద్దేశంతో ఈ వీడియోలు చేయడం జరుగుతుంది. దీంతో ఈ అవకాశం మా తల్లిదండ్రుల రూపంలో నాకు దొరికింది, మా గురువు రూపంలో నాకు ఇది దొరికింది. ఆ గురువులు ప్రసాదించిన ఈ యొక్క పరిజ్ఞానంతో ఈరోజు తెలియజేస్తున్నాను. ఈ విషయం ఈ దేహము 10 మందికి, నేను చెప్పిన మాటలు 10 మందికి ఉపయోగమైతే నాకంటే ధన్యుడు ఇంకెవరు ఉండరని నేను అనుకుంటున్నాను. ఎవరైనా ఈ వీడియోలో మీకు చూసిన తర్వాత కొంతమందికి ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయొచ్చు ఇష్టం ఉంటే. సో నేను దీన్ని ఇన్కమ్ సోర్స్గా పెట్టుకోలేదు, దీని నాకు ఒక సొసైటీలో ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో చేస్తున్నాను. ఇది తర్వాత వచ్చేసి ఇక్కడ ఇంతకుముందు అన్ని 7 గ్రహాలు తెలుసుకున్నాం. ఛాయాగ్రహాలైన ఈ రాహుకేతువుల గురించి తెలుసుకోవాల్సి వస్తుంది. జీవితంలో మార్పులు ఏం జరగాలన్నా కూడా రాహుకేతువులే మార్పులు చేస్తూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ విశేషంగా ఇది ఆరోగ్య సమస్యల్లో చూపిస్తుంది అనమాట. కేతు గ్రహం సర్జరీలు చూపిస్తుంది, రాహు గ్రహం వచ్చేసిందేనో ఈ బయట కనబడే అవయవ సమస్యలను చూపిస్తూ ఉంటుంది అనమాట. ఏ సమస్య అయినా కానివ్వండి, తలలో సమస్య ఉంది, తలలో పుళ్ళు ఉన్నాయంటే రాహు యొక్క ఇంపాక్ట్ ఉందని తెలుసుకోవాలి. అదే తల లోపల ఏదైనా ఇష్యూ ఉందనుకోండి, కేతు యొక్క ఇంపాక్ట్ ఉందని తెలుసుకోవాలి. అదే కళ్ళు ఉన్నాయి, కళ్ళు మసకబారుతూ ఉంటుంది, శని చంద్ర సంయోగాలు మసకబారుతుంది. అక్కడ కేతు సంయోగం ఉందనుకోండి 100% అక్కడ సర్జరీ చేయాల్సి వస్తుంది. లేదంటే రాహు సంయోగం ఉంటే బయట ఏదైనా ఇబ్బంది అవుతుంది, కళ్ళు రెడ్డిష్ అవడం కానీ, కళ్ళు ఇది రక్తం కావడం చాలా మంది చూసామన్నమాట. ఆ ఇబ్బందులు గ్లూకోమా ఇట్లాంటి ఎక్కువ ఆ కళ్ళ నేత్ర వ్యాధులు ఎక్కువ అయిపోయి బయట కనబడుతుంది, కళ్ళు ఊదిపోవడం, కళ్ళలో నీళ్లు రావడం, ఇవంతా కూడా ఈ రాహు యొక్క సమస్య అన్నమాట. బయట కనబడే ఎటువంటి ఇండికేషన్స్ కూడా రాహు యొక్క సమస్యలు. పైన చర్మం పైన మాడిపోతుంది, లేదంటే పొట్టు రాలుతుంది, తర్వాత ఏదైనా చర్మ ఎలర్జీస్ వస్తున్నాయి, ఎన్నో వస్తున్నాయి అనుకోండి, ఇది రాహు యొక్క ఇంపాక్ట్ బాగా చూపిస్తుంది అని చెప్పొచ్చు. అదే కేతు సమస్య బయట బాగానే ఉంటుంది, చర్మం లోపల ఎముకలు దెబ్బలు తినేస్తుంది, తర్వాత నరూస్ దెబ్బ తినేస్తుంది, లేదంటే మాంస కండరాలు అనేది కూడా లోపల అరిగిపోతుంది అంటే ఈ సమస్య బాడీ లోపల ఉంది అని అర్థం అనమాట. ఈ ఛాయాగ్రహాల యొక్క ఇంపాక్ట్ వెరీ 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 ఇంపార్టెంట్. ఒక్కొక్క గ్రహం పైన వచ్చినప్పుడు ఒక్కొక్క రకమైన ఇబ్బందులు చెప్తుంది అనమాట. దాన్ని ప్రాపర్గా ప్రిడిక్ట్ చేయగలిగితే మాత్రం దాన్ని కరెక్ట్ అయిన ఆ సమస్య నుంచి బయటపడవచ్చు అనమాట. కొంతమందికి జన్మ జాతకంలోనే కుజరాహు సంధి, తర్వాత ఇంకా కుజరాహు సంధి, కేతు రాహు సంధి, లేదంటే కుజ కేతు సంయోగాలు ఇట్లాంటివి ఉంటాయి. దీన్ని సర్పదోషాలని కానీ, దీంతో సర్పదోషాలు కూడా వేరియంట్స్ ఒక 7 వేరియంట్స్ ఉన్నాయన్నమాట. ఈ రకమైన ఇది కూడా ఉందన్నమాట ప్రాబ్లం, దాన్ని కూడా చూసుకోవచ్చు అన్నమాట. తర్వాత వచ్చేసి ఈ బాడీ లోపల జరిగే విషయాలు. ఇప్పుడు పళ్ళు ఉన్నాయి, పళ్ళు బయట సమస్య ఉంది, రాహు ఇంపాక్ట్ ఉందని తెలుసుకోవాలి. అది పళ్ళు లోపల ఉంటే కేతు యొక్క ఇంపాక్ట్ ఉందని తెలుసుకోవాలి. దాన్ని తెలుసుకుని దాన్ని కరెక్ట్గా దానికి ఉన్నటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, అది వాళ్ళ యొక్క సలహాలు తీసుకోవడము చాలా ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి ఈ అవఘాతాలు, యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటుంది. యాక్సిడెంట్ జరగడం వల్ల కూడా ఉన్నట్టు మనం బాగానే ఉంటాం, వెనక నుంచి కూడా వచ్చి గుద్దింటాం అనమాట. మన జాతకంలో ఆ సంయోగం ఉంది కాబట్టి మనకు ఆ యాక్సిడెంట్ అపఘాతమైందని తెలుసుకోవాలి. లేదంటే మనమే వెళ్ళి గుద్దినాం అనుకోండి, మన జాతకంలో కూడా ఇది తెలుస్తూ ఉంటుంది అనమాట. అదే రకంగా చిన్న చిన్న గాయాలు అవడం కూడా ఇండికేషన్స్ చూపిస్తూ ఉంటుంది అనమాట. దీన్నే సర్పదోషాలు అని కూడా అంటూ ఉంటాం. ఈ సర్పదోషాలు కూడా జన్మ జాతకంలో ఉంటే దానికి పరిహారం చేసుకోవాలి. లేదంటే గోచారంలో ఉన్నప్పుడు దానికి తగినటువంటి వైదిక పరిహారాలు చేసుకుంటూ, తర్వాత వైద్యుని సలహా తీసుకుంటూ దాన్ని చేయాలంటే. ఒక్కొక్క గ్రహం, దీన్ని 2 గ్రహాలతో మనము డిసైడ్ చేయలేము. ఒక్కొక్క గ్రహం పైన ఏది వచ్చిందో దాన్ని చూసుకోవాలి. కొత్త రకాల జ్వరాలు వస్తుందన్నమాట. ఆ రాహు యొక్క సంయోగాలు ఏ గ్రహం పైన పడుతుందో ఆ విచిత్రమైన జ్వరాలు రావడం కానీ, దాన్ని ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది అని చెప్పచ్చు. ఉన్నటువంటి పశువులు ఉంటుందన్నమాట, ఆవులు, ఎద్దులు ఉంటుందన్నమాట, అవి వచ్చి వీళ్ళు పొడి చేస్తుంటుంది అక్కడ. అది కూడా అది కొన్ని గ్రహ సంయోగాలను చూసి చెప్పచ్చు అనమాట. ఇది ఇలా జరిగిందంటే, అవును గురువు గారు జరిగింది, అనవసరంగా మేము ఉంటిని వచ్చి ఆవు వచ్చి గుద్దండి, ఎద్దు వచ్చి పొడిచిందండి అని అంటూ ఉంటారు. ఇవంతా కూడా తెలుస్తూ ఉంటుంది అనమాట. దీని గ్రహాల యొక్క సంయోగం చూసుకుంటూ తర్వాత
ఆ యొక్క వైద్యుని సలహాలు తీసుకుంటూ వైదిక పరిహారాలు చేసుకోవడం వల్ల శాశ్వతంగా దీన్ని మనం నిర్మూలించుకోవచ్చు అని తెలియజేస్తూ, సర్వే జన సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.